పాపులేషన్ అంటే ఈ పంచాయతీ అందులో ఉండవులేరు ఇది ఈ ఊరు పంచాయత్ పాపులేషన్ అంతా అట్లాగా ఎస్టీస్ వీళ్ళు ఉంటారేమో బాగా చిన్న పంచాయతీ వచ్చేసారా ఇన్కమ్ వచ్చేసింది అప్పుడు ఎలా ఉంటాం బయట నుంచి మేము 60-40 కదా మహిళా శక్తి 33% ఇచ్చినారు మీరు ఇవ్వండి ఫస్ట్ తీసుకోండి వాళ్ళకి ఆశలు రేపేసి అల్లరి లేపేస్తారు సూలిప్పు మన మీరు పక్కన పక్కన అందరు ఇంకొంచెం అట్లా వెనక్కి పదండి అందరూ వస్తారు మహిళా శక్తిని కూడా ఎవరన్నా పిలవండి రామ్మా లేబర్ కూడా ఏమంటారు భారత్ మాతా కీ ఆంధ్ర రాష్ట్రానికి శ్రీ రామ్జీ కి బీబీజీ రామ్జీ కి బీబీజీ రామ్జీ కి భారత్ మాతా కి పంచాయతీలకు కష్టపడేటువంటి యొక్క కూలి రైతులకు కొంచెం సైడ్ వస్తే చెప్పిన తర్వాత ఏముంది తీసుకో అదే పనిగా చెప్పినప్పుడు ఎట్లా ఉండాలి వెళ్తాం మీరు ఇట్లా బాధ తీసుకొని చెప్తాను తొందరగా ప్రొసీడ్ చేయండి. గతంలో మనకి ఎంజీఆర్ తీసుకున్న ఉపాధి హామీ పథకం పేరును ఈ రోజు నుంచి బీబీజీ రామ్జీ వికసిత్ భారత్జీ రామ్జీగా మార్చడం జరిగింది. అందులో భాగంగా గతంలో మనకి మండల కన్వీనర్ హరి అన్న గారికి స్వాగతం. సభాధ్యక్షురాలు ఎంపీడీఓ నరసింహ గారు, సోదరుడు స్థానిక శాసనసభ్యులు కందిగుంట వెంకటప్రసాద్ గారు, సోదరుడు మాజీ శాసనసభ్యులు ఆయన
బాక్స్ అంటే నేను మీకే బాక్స్. అదేవిధంగా పరవీన్ మోహన్ గారు, కొండమనాయనపల్లి గ్రామ పెద్దలు, మహిళా సోదరిమణులు, పాత్రికేయులు, అదేవిధంగా పనికి ఆహార పథకంలో భాగంగా పనిచేసేటువంటి ఇచ్చేసినటువంటి రైతు శ్రామికులు అందరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ యోజన కింద కొత్త గైడెన్స్ వచ్చాయి. గతంలో చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపుగా 10% మాత్రమే మ్యాచింగ్ ఇచ్చేవాళ్ళు. దానికి కేంద్ర ప్రభుత్వం 90% మ్యాచింగ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు 40%, కేంద్ర ప్రభుత్వం 60%తో రాబో రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉపాధి హామీ పనికి డబ్బులు వెచ్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పని దినాలు కూడా 100 రోజుల నుండి 125 రోజులకి పెంచడం జరిగింది. అయితే ఇది తూతూ మంత్రంగా కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారులు అయితేనేమి, ఎంపీడీఓ గారు అయితేనేమి, ఈఓలు అయితేనేమి, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చక్కగా సోదరుడు ప్రసాద్ గారు చెప్పినట్లు ఫామ్ పాండ్స్ అయితేనేమి, ట్రెంచెస్ అయితేనేమి, చెరువు కట్టల మీద ఉన్నటువంటి కలుపు మొక్కలు వేరు అయితేనేమి, అదేవిధంగా మనం గతంలో కూడా మనం చేసాం. నీటి గుంటలు అనేటువంటి కూడా కొట్టుకుంటే ఏవైతే వర్షాకాలంలో ఆ నీటి గుంటలో నీళ్లు అనేవి నిలవగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి. కాబట్టి అదే విధంగా ఈరోజు క్యాటిల్ షెడ్స్ కూడా పెట్టుకొని చాలా దాదాపు 103 ప్రోగ్రామ్స్ అనుబంధమైంది ఈ బీపీజీ రామ్జీ ప్రోగ్రామ్ లో. కాబట్టి అవన్నీ కూడా మనం ఏ అంశాలు ఉన్నాయో దానిలన్నీ కూడా చక్కగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు మహానుభావుడు మహాత్మా గాంధీ గ్రామాల అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆయన ఆలోచనకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వానికి అదేవిధంగా మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా మీ గ్రామాలు చక్కగా అభివృద్ధి చెందాలి. ఈరోజు వచ్చేటప్పుడు అక్కడ మా పొలాలకి రోడ్ లేదంటే అలాంటివి కూడా మీరు రోడ్లు వేసుకునే దానికి అవకాశం ఉంది. ప్రోగ్రాంలో ఎక్కడ పొలాలకు పోతుంటారు, రోడ్లు ఉండవు. కాబట్టి దాన్ని కూడా గ్రావెల్ రోడ్స్ ట్రెంచెస్ కొట్టి ఆ రోడ్స్ కి ఆ పని కూడా కల్పిస్తే అక్కడ కూడా ఉపయోగపడాలి. కరెక్ట్గా ముఖ్యంగా ఏదైనా కానీ ఏదైనా పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉండాలి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాకోకుండా కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటాం అటు మట్టి ఇటు మట్టి అటు వేసేసి బిల్లులు చేసేస్తే దానికి ఎవరికి ఉపయోగం లేదు, నిరుపయోగం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ధ్యేయంతో పనికి ఆహార పథకం ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భోజనం జరగాలనేటువంటి సంకల్పం. మీ అందరికీ తెలుసు ఆ రోజు 99 నుండి 2004 మధ్యలో మన అనంతపురం జిల్లాలో విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు వచ్చినటువంటి సందర్భంలో మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో పనికి ఆహార పథకం అనేటువంటి ఒక పథకం ద్వారా విపరీతంగా మన ప్రాంతానికి బియ్యం కూడా తీసుకొని వచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా పనులు కూడా కల్పించాం, పనులు కూడా చేశాం. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు ఆ పరిస్థితులు కారణాక కొద్దిగా తగ్గిపోయింది. దానికి కారణం ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందంటే కూడదు, ఎలాగైనా రాయలసీమని రక్షించాలి అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఆలోచనతో హంద్రీ నీవాక్ శ్రీకారం చుట్టారు ప్రముఖ ఇంజనీర్ శివరామకృష్ణయ్య గారి ఆలోచనతో. తద్వారా హంద్రీ నీవా ఆ రోజు ఆయన ప్రారంభిస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు మాల్యాల నుండి అప్ టు కుప్పం అదేవిధంగా మడక్సిర ప్రాంతాల వరకు కూడా హంద్రీ నీవా ద్వారా నీళ్లు అనేవి వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా 3-4 సంవత్సరాలు మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటది, రతనాల సీమలా మారుతుంది. కారణం ఏమంటే భూగర్భ జలాలు పెరిగిపోతున్నాయి.
అయితే ఈసారి ఏదో ఎల్లినార ప్రభావాల వర్షాలు తక్కువ పడతాయని చెప్తున్నారు. కాబట్టి పత్రికలు చూస్తున్నారు, అంతా తెలివైన వాళ్ళు టీవీలు చూస్తున్నారు. కానీ పంట పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. అంటే వర్షాలు ఈసారి తక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా కరువు వచ్చినా తట్టుకునేటువంటి పంటలు పెట్టుకొని దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతాంగం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక చక్కని ప్రోగ్రాం కాబట్టి దీనంతా రైతులు, అదేవిధంగా రైతు కూలీలు, అధికారులంతా కలిసిమెలిసి పనులు చేసి మీ ప్రాంతానికి మంచి జరిగే విధంగా మీరంతా కష్టపడి పనిచేస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజున విబిజి రామ్జీ ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంగా మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొదలవుతోంది. కాకపోతే ప్రారంభ కార్యక్రమంగా కొండమనాయనపల్లెంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు పార్సారథన్న గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్సారథి గారికి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, కొండమనాయనపాలెం గ్రామ సోదరిమణులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎవరైతే ఉపాధి హామీ పథకాన్ని నమ్ముకొని జీవనం గడిపిస్తున్నటువంటి ప్రతి కూలీకి కూడా శుభాకాంక్షలు, అభినందనలు, శుభాభినందనలు. ఉపాధి హామీ పథకం అనేది భారతదేశంలో కంటే రాయలసీమ ప్రాంతంలో, అందులో ప్రత్యేకించి కర్నూలు, అనంతపూర్, కడప జిల్లా లాంటి ఫ్యాక్షన్ ఓరియంటెడ్ ఉన్నటువంటి జిల్లాల్లో, నక్సలైట్ అఫెక్టెడ్ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినది వాస్తవం. అది అందరూ కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉంటాను. ఈ మాట ఊరికే చెప్పడంలో నేను ఏదైతే ఆహార భద్రతా చట్టం, ఏదైతే ఉపాధి హామీ పథకం, ఈ రెండు కూడా ప్రతి మనిషి జీవితంలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది. అంతకుముందు నక్సలైట్లకి చేసే పని లేక, తినే తిండి దొరక్క, ఏదైతే ఆదాయ వనరు లేనటువంటి పరిస్థితుల్లో వివక్షకు గురవుతున్నటువంటి వర్గాలు నక్సలైట్లో ప్రేరేపితమై వాళ్ళలో చేరేవాళ్ళు. ఇక కొద్దిమంది నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో, పేదరికంలో మగ్గిపోతున్నటువంటి వాళ్ళు, చేయడానికి పని లేనటువంటి వాళ్ళు, తినడానికి ఆహారం దొరకనటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షనిస్టులు అన్నం పెడతామంటే వాళ్ళ జీపులు ఎక్కేవాళ్ళు, బాంబులు గురయ్యేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. ఈ రెండు కూడా అంతరించిపోయినాయి. వాస్తవమా కాదా? ఎప్పుడైతే 5 కేజీలు బియ్యం ప్రతి మనిషికి ఆహార భద్రతా చట్టం కింద అమలైందో, ఎప్పుడైతే ఉపాధి హామీ పథకం అనేది అమలయ్యేసి ప్రతి మనిషికి 100 రోజులు పని దినాలు కల్పించినారో, ఈ రెండు కూడా భారతదేశ రాజకీయాల్లోనే కాదు, అనంతపురం జిల్లాలో ప్రత్యేకించి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది పేద కుటుంబాల్లో అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. దానికి మరింత మెరుగులు దిద్దుతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఆలోచనతో 100 రోజుల పని దినాల్ని 125 రోజుల పని దినాలు చేస్తూ, కాకపోతే గతంలో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులే ఉండేది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిధులకు 60%, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు జోడించి విబిజి రామ్జీ పథకాన్ని రూపకల్పన చేసిందనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాకపోతే మనం కూడా ఇందాక కూలీలు చెప్పినాం, ఉపాధి హామీ కూలీలు, మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే, పని చేసిండే పనికి మనం డబ్బులు తీసుకుంటే అది తృప్తి. మేము కలిసి పని చేయకుండా బిల్లులు పెట్టుకొని మా ఎంపీడీఓ బాలేరు, మా ఫీల్డ్ అసిస్టెంట్ బాలేడని తిట్టుకుంటూ కూర్చుంటే నష్టపోయేది మనమే అంతిమంగా. అందుకే చెప్పిన మొదట్లో ఆహార భద్రతా చట్టం కానీ, ఉపాధి హామీ పథకం కానీ తెచ్చినటువంటి మార్పులు మన జీవితంలో మీరు గుర్తెరగాల. అవి సక్రమంగా అమలైనప్పుడే ప్రభుత్వాలు కూడా గుర్తెరిగి వాటికి మరింత మెరుగైనటువంటి పరిస్థితుల్లో పథకాల రూపకల్పన జరుగుతాయి. మనం తప్పులు చేసే మొదలు పెడితే ఈ పథకాలను ఆపేస్తారు. రేపు పొద్దున నష్టపోయేది మనమే. మళ్ళీ ఆ పేదరికం కానీ, ఆ ఆహారం లేనటువంటి పరిస్థితులు కానీ మన జీవితాల్లో రాకూడదని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినారో, ఇది గతంలో కంటే ఉపాధి కూలీలు మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో ఎక్కువ రోజులు ఇంకా పని దినాలు చేసుకుంటూ, ఎక్కువ పని చేసి, ఎక్కువ సంపదను కూడా సృష్టించి
రోడ్ల వరకే పరిమితం కాకుండా ఫారం పాండ్స్ కానీ గోకుల్ షెడ్స్ కానీ పెద్ద ఎత్తున సంపద సృష్టించుకొని మన జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా మనం అడుగులేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ గారు, జై కూటమి. గతంలో ఎక్కువగా ప్రభుత్వాలు ఏంటంటే వాళ్ళ అధికారంలో ఉండి వాళ్ళ అధికారులు మాత్రమే నిర్ణయించుకునేటువంటి విధానాలు ఉండేవి. కొన్ని సందర్భాల్లో అసలు ప్రోగ్రాం జరిగినట్లు కూడా ఉండదు, ప్రోగ్రాం జరగకపోయినా కూడా ప్రోగ్రాం జరిగినట్లుగా రికార్డులు చేసేసుకొని మొత్తం అంతా వాళ్లే తీసేసుకునే వాళ్ళు. అందుకే దేశ అభివృద్ధి అప్పుడు జరగలేదు. ఈ రోజు వికసిత్ భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం ఏంటంటే గ్రామ స్వరాజ్యం, మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నాడో ఆ గ్రామ స్వరాజ్యం రావాలనేటువంటి ఉద్దేశంతోనే చాలా ఎక్కువ నిధులు మన యొక్క ప్రాంతానికి నేరుగా ఇస్తున్నారు. ఇక్కడ ఏ పనులు చేయాలనేటువంటిది కేంద్ర ప్రభుత్వమో ఎంపీ గారో ఎమ్మెల్యే గారో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు నిర్ణయించడం, మీరే నిర్ణయించుకోవాలి. మీ గ్రామంలో ఏమి జరిగితే మంచిది, ఫస్ట్ ఏం జరిగితే మంచిది, ఫస్ట్ కాలువలు కావాలన్నా, ఫస్ట్ రోడ్లు కావాలన్నా, ఫస్ట్ బిల్డింగులు కావాలన్నా, లేదా ఏ గ్రామాల కన్నా పోయే రోడ్లు కావాలన్నా, లేకపోతే నీటి యొక్క కుంటలు కావాలన్నా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఆ గ్రామ సభలో నిర్ణయించుకున్నటువంటి దాంట్లకు 10 దినాల ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే గతంలో 100 రోజులు ఉంటే ఇప్పుడు 120 రోజులు కూడా దీనికోసం చేయడం జరిగింది. మనం ఒకటే గుర్తుంచుకోవాలా, నరేంద్ర మోడీ గారు కష్టపడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు. అందరూ వాళ్ళు మనం చూస్తున్నాం రోజు యొక్క మీడియాలో ప్రతిరోజు 24 గంటల్లో కూడా పనిచేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉంటారు, ఇంకో రోజు ఇంకో చోట ఉంటారు, మొత్తం అంతా చేస్తున్నారు. మన బాధ్యత, మన గ్రామం అభివృద్ధి అయితే మన భూముల విలువలు పెరుగుతాయి, మన గ్రామం అభివృద్ధి అయితే మన ఆస్తుల విలువ పెరుగుతాయి. మన గ్రామానికి సక్రమంగా రోడ్లు ఉంటే బయట నుంచి వచ్చే వాళ్ళు వస్తారు, ఇక్కడ పెట్టుబడులు పెడతారు. మన గ్రామంలో మనం అందరము ఎవరైనా కొత్తగా వచ్చి ఏదైనా ఇండస్ట్రీ పెడతాం, ఏదైనా పెడతామంటే సపోర్ట్ చేస్తే ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు అనేక మందికి ఉపాధి కలుగుతుంది. కాబట్టి మంచి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో కేవలం నరేంద్ర మోడీ గారు ఒక్కడే చేస్తారులే అంటే ఆయన మంత్రాలు లేవు ఆయనకి. ఆయన కూడా ఎప్పుడు ఏం చెప్తాడు, 145 కోట్ల మంది కలిసి పని చేస్తే భారతదేశం అమెరికాని తలదన్నే దేశం అవుతుందని తప్ప నేను ఒక్కడే పని చేస్తే అవుతుందని ఆయన చెప్పడు. ఏ విజయమైనా ఆయన 145 కోట్ల మందికి ఇస్తూ ఉంటాడు. అందుకే మీరు చూస్తే